రష్యా యుక్రెయిన్ మధ్య తొలిసారిగా ముఖాముఖి శాంతి చర్చలు మొదలయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. యుక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ నేతృత్వంలోని బృందం పాల్గొనగా, రష్యా నుంచి అధ్యక్షుడి ప్రతినిధి మెడెన్స్కీ బృందం హాజరైంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 1000 మంది ఖైదీల చొప్పున మార్పిడికి అంగీకారం కుదిరింది. ఇదే విషయాన్ని రష్యా ప్రతినిధి బృందం చీఫ్ వ్లాదిమిర్ మెడెన్స్కీ ప్రకటించారు. శాంతి చర్చల్లో ఆమోదించలేని డిమాండ్లను రష్యా ప్రతిపాదించిందని ఆరోపించింది యుక్రెయిన్. తక్షణం కాల్పుల విరమణకు తాము ప్రయత్నించామని తెలిపింది. కాల్పుల విరమణ పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే తమ నియంత్రణలోని భూభాగం నుంచి బలగాలను ఉపసంహరించాలని రష్యా కోరుతోందని చెప్పింది. గతంలో లేని అంశాలను కొత్తగా రష్యా చర్చకు తెస్తోందని, శాంతి చర్చలు ముందుకు సాగడం రష్యాకి ఇష్టం లేదని తెలిపింది యుక్రెయిన్. రష్యా యుక్రెయిన్ మధ్య తొలిసారిగా ముఖాముఖి శాంతి చర్చలు మొదలయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. యుక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ నేతృత్వంలోని బృందం పాల్గొనగా, రష్యా నుంచి అధ్యక్షుడి ప్రతినిధి మెడెన్స్కీ బృందం హాజరైంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 1000 మంది ఖైదీల చొప్పున మార్పిడికి అంగీకారం కుదిరింది. ఇదే విషయాన్ని రష్యా ప్రతినిధి బృందం చీఫ్ వ్లాదిమిర్ మెడెన్స్కీ ప్రకటించారు. శాంతి చర్చల్లో ఆమోదించలేని డిమాండ్లను రష్యా ప్రతిపాదించిందని ఆరోపించింది యుక్రెయిన్. తక్షణం కాల్పుల విరమణకు తాము ప్రయత్నించామని తెలిపింది. కాల్పుల విరమణ పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే తమ నియంత్రణలోని భూభాగం నుంచి బలగాలను ఉపసంహరించాలని రష్యా కోరుతోందని చెప్పింది. గతంలో లేని అంశాలను కొత్తగా రష్యా చర్చకు తెస్తోందని, శాంతి చర్చలు ముందుకు సాగడం రష్యాకి ఇష్టం లేదని తెలిపింది యుక్రెయిన్. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. పగలు తీవ్రమైన ఎండ, సాయంత్రం తర్వాత వాన కురుస్తోంది. ద్రోణి ఆవర్తనం ఎఫెక్ట్తో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఇవాళ 12, రేపు 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 5 రోజుల పాటు సిటీతో పాటు జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ 12 జిల్లాలకు ఆరెంజ్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. వర్షాల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు తగ్గవచ్చని తెలిపారు. రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులు వీయటంతో ధాన్య రాసులపై టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనాలని వేడుకుంటున్నారు. ఈ రైతులు కూడా అందరూ కూడి మరి లారీలు పంపాలని డిమాండ్ చేస్తూ, మరియు కాంటలు ఇవాళ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు ఈ రోజుల్లో మరి ఈ రోజు కాంటలు పెట్టి మరి చేయకపోతే ఇంకా రేపు కానీ ఇవాళ కానీ భారీ వర్షాలు వస్తే మాకు కూడా ఇంకా భారీగా నష్టపోతామని మేము కూడా ఆందోళన చేస్తూ మరియు మా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వర్షాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్లో దాదాపు 45 డిగ్రీలకు చేరిన టెంపరేచర్లు ఈ నెల మొదటి నుంచే 40-41 డిగ్రీలకు పడిపోయాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ లో 41.8 డిగ్రీలు, ఖమ్మంలో 41.4, రామగుండంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జీహెచ్ఎంసీలో అత్యధికంగా హయత్ నగర్ లో 36 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. యువ వికాసం దరఖాస్తులో మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు సీఎం.
ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లే ఏర్పాటు చేయాలన్నారు. వానాకాలం పంటలకు సన్నద్దమవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులో మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లింలకు 25,000 రాజీవ్ యువ వికాస్ యూనిట్లు తప్పకుండా మంజూరు చేస్తామన్నారు సీఎం. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు సీఎం. నాంపల్లి హజ్ హౌస్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు రేవంత్. సీఎంతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మైనారిటీ నేతలు పాల్గొన్నారు. వచ్చే 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే 3 ఏళ్లు విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖపై సెక్రటేరియట్లో కీలక రివ్యూ చేసిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్పోర్ట్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ హబ్గా మారబోతుందన్నారు సీఎం రేవంత్. డేటా సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావలసిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండిఏ సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లు అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పారు. విద్యుత్ లైన్ ఆధునీకరణపై దృష్టి సారించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలు లేదన్నారు. హైటెన్షన్ లైన్లను కూడా అక్కడ నుంచి తరలించాల్సి ఉంటుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ను తీసుకురావాలన్నారు. వానాకాలం పంటలకు సన్నద్ధం అవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు సీఎం. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని సీఎస్కు సూచించారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష చేశారు సీఎం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇవాళ మహబూబ్ నగర్, పిల్లల మర్రి, హైదరాబాద్ ఇకో పార్క్ను సందర్శించారు. తెలంగాణలో ప్రసిద్ధి కట్టడాల చరిత్రలు, 700 ఏండ్ల నాటి పిల్లల మర్రి గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ అందాలను ప్రపంచానికి చూపించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి జూపల్లి. ఇక రేపు రామోజీ ఫిల్మ్ సిటీని కంటెస్టెంట్లు సందర్శించే అవకాశం ఉంది. టూరిజం ప్రమోషన్లో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాల్లో పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇవాళ పిల్లల మర్రిలో సందడి చేశారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. మహబూబ్ నగర్ కు చేరుకున్న పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. తొలుత 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని పరిశీలించారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఆనవాళ్లు, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను పరిశీలించారు. 700 ఏళ్ల నాటి పిల్లల మర్రిని సందర్శించారు కంటెస్టెంట్స్. 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న మహావృక్షం గురించి అడిగి తెలుసుకున్నారు. మహావృక్షం కిందే గురుకుల పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటో షూట్ కూడా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు కంటెస్టెంట్లు. When I saw the banyan tree and when we were all thinking about coming here and the brief was given that it is 700 years old, one thing that came into my mind that I come from a farming background. My father is a farmer and I'm a girl rooted in soil. And when I saw that there's so much love, care and attention given to a tree, we are seeing the foundation of India. And when such young girls, such beautiful girls I hear, I wanted to do it throughout my life. And eventually I realized that feelings are not just with animals but with trees as well. The tree that we're under has the largest number of stories collection. So eventually I wanted to take every opportunity that I have to be with trees, not speak for them.
పిల్లల మరిని సందర్శించిన కంటెస్టెంట్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలు అంటే అమ్మాయిల అందాలు ప్రపంచానికి చూపడమైతే ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ అందాలను ప్రపంచానికి చూపెడుతున్నామన్నారు జూపల్లి. Grabbing the opportunity of conducting this Miss World program in India, in Telangana, in spite of stiff and lot of competition among the states, not only among the states and also in the different parts of the world also there was a stiff competition. So we are thankful to our Honorable Chief Minister in getting this event here to our part of this Palamur, Telangana. 2 గ్రూపులుగా విడిపోయి టూరిస్టు ప్లేస్లను సందర్శిస్తున్నారు కంటెస్టెంట్స్. పిల్లల మరిని 22 మంది కంటెస్టెంట్లు సందర్శించారు. ఇటు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శించింది మరో బృందం. పార్కులో ప్రకృతి అందాలను తిలకించారు. దాదాపు 4 గంటల పాటు ఎక్స్పీరియం పార్కులో సందడి చేశారు పోటీదారులు. పార్కులో ఉన్న వివిధ రకాల జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతను నిర్వాహకులు వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ఏవీని తిలకించారు. మెడికల్ టూరిజంలో భాగంగా గ్రూప్ 1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఏజీఐ హాస్పిటల్ని సందర్శించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన రోగులకు తక్కువ ఖర్చుతో అందుతున్న వైద్యాన్ని వివరించారు ఏజీఐ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి. వైద్య రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, మహిళల్లో వస్తున్న మార్పులను వివరించారు. ఈ సందర్భంగా ఐసీయూలో ఉన్న చిన్నారులను మోడల్స్ పరామర్శించారు. ఆ తర్వాత సమావేశంలో పాల్గొని అనుభవాలను పంచుకున్నారు. I want to start off with a quick story. I almost failed science and math, so to be here today was really enlightening for me. It was so well explained, everything really made sense to me for once, and it's incredible to have seen how these technological advancements have progressed our society. And I think there's so many people that might be against this concept. I am the founder of a holistic preventive program that takes care of the inner work of people. I teach people to release negative memories from their past, from ancestors, but I have to admit that I was missing the genetic part. రేపు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రపంచ సుందరీమణులకు స్పోర్ట్స్ ఫినాలే ఉంటుంది. కంటెస్టెంట్స్లంతా హాజరు కానున్నారు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీని సందర్శించే అవకాశం ఉంది. ఆదివారం రోజు సెక్రటేరియట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పోటీదారులు సందర్శించనున్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిని మోదీ సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రజల్ని భయపెట్టి దేశాన్ని ఎక్కువ కాలం పాలించలేరన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీజేపీ నేతలకు సైన్యాన్ని అవమానించడం ఫ్యాషన్గా మారిందన్నారు కాంగ్రెస్ నేతలు. జమ్మూ కాశ్మీర్లో తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ ప్రారంభించాలన్నారు సీఎం ఒమర్. ప్రధాని మోదీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రజాస్వామ్యానికి విమర్శలే ఆత్మనన్న ప్రధాని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని విమర్శించారు. గుజరాత్లో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే సమాచార్ న్యూస్ పేపర్ ఎండీ బాహుబలి బాయిషాను ఈడీతో అరెస్ట్ చేయించారన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పినా జైలుకు పంపుతున్నారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ప్రజలను భయపెట్టి దేశాన్ని ఎక్కువ కాలం ఎవరూ పాలించలేరన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు కాంగ్రెస్ నేతలు. దేశ ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఆల్ పార్టీ ఎంపీల బృందాలతో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరిస్తే స్వాగతిస్తామన్నారు. జాతీయ ఐక్యతకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు జైరాం రమేష్. हमने सर्वदलीय बैठक की मांग की. 2 बार सर्वदलीय बैठक हुए, प्रधानमंत्री वहाँ मौजूद नहीं थे. हमने मांग की थी वो अध्यक्षता करें उसकी, उन्होंने नहीं किया. खरगे जी ने और राहुल जी ने प्रधानमंत्री को खत लिखा, विशेष सत्र बुलाइए, आतंकवाद हमलों पर चर्चा कराइए, अगले क्या कदम लेने हैं उस पर बात कीजिए, वो भी नहीं मंजूर हुआ. దేశ ప్రజలు సైన్యంపై బీజేపీ నేత మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు సైన్యం ప్రధాని మోదీ కాళ్లు మొక్కాలనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని తెలిపింది. ఇది భారత సైన్యాన్ని అవమానించటమేనంటూ విమర్శించింది. దీనిపై బీజేపీ అధిష్టానం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. अभी तक आपने एक बार भी जेपी नड्डा जी के मुंह से, अमित शाह जी के मुंह से, खुद प्रधानमंत्री नरेंद्र मोदी जी के मुंह से सुना कि यह बिल्कुल गलत कहा गया है?
अभी तक बीजेपी के किसी भी नेता ने आके कहा जगदीश देवड़ा और विजय शाह जैसे लोगों की सभ्य समाज में कोई जगह नहीं है, सरकार तो बहुत दूर की बात है। ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తవుతూ ఉండటంతో విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు చెప్పారు డీకే. 136 members were being elected to the assembly, and after the by-election we got 2 more, 138 plus 2 independents have joined the party. So our number is 140. Whatever we have promised to the people of Karnataka, we have delivered. జమ్మూ కాశ్మీర్లో ఉలర్ సరస్సుపై తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరించాలన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇన్నాళ్లు సింధు ఒప్పందం పేరుతో పాక్ అడ్డుకుందన్నారు. ప్రస్తుతం ఒప్పందం రద్దవడంతో తుల్బుల్ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. దీంతో నావిగేషన్ కోసం జీలంను ఉపయోగించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అలాగే దిగువ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి మెరుగవుతుందన్నారు సీఎం ఒమర్. తుల్బుల్ ప్రాజెక్టుపై సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు ఒమర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం సరికాదన్నారు ముఫ్తీ. तो ऐसे में ये कहना है कि तुलबुल जो है वो उसको बराज को बनाएंगे, चूंकि इंडस वाटर ट्रीटी अब सस्पेंड हो चुकी है, तो मुझे लगता है ये एक प्रोवोकेशन है. దేశ రక్షణకు అనుక్షణం అలుపెరుగున పోరాటం చేస్తున్న సైనికులను బీజేపీ అవమానిస్తోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఆర్మీని అగౌరవపరిచిన నేతలను బీజేపీ నుంచి తొలగించాలంటున్నారు ఇండియా కూటమి నేతలు. That's all for now.